వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. కావలి ఆపద్ బాంధవ సేవా ట్రస్ట్ అధ్యక్షులు దామా మధుసూదన్ రావు ఆధ్వర్యంలో ఇటీవల ఏర్పాటు చేసిన మధు వృద్ధాశ్రమంలో స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు సందర్శించడం జరిగింది. మొదటిగా నవభారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా ఆ మహోన్నతమైన బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటమునకు పుష్పగుచ్చములను సమర్పించి ఘనంగా నివాళులర్పించి వారిని స్మరించుకోవడం జరిగింది. వివిధ స్వచ్ఛంద సంస్థల గౌరవ అధ్యక్షులు షేక్ ఖాదర్ బాషా, ఈరోజు ఆపద్ బాంధవ సేవా ట్రస్ట్ కార్యాలయం నందు నవభారత రాజ్యాంగ నిర్మాత భారత రత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతి సందర్భంగా ఆ మహానుభావుని యొక్క చిత్రపటములకు పుష్పమాలను సమర్పించి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మహోన్నతమైన వ్యక్తి. ఈరోజు భారతదేశం సువిశాలంగా సుసంపన్నంగా పరమార్థంగా పరిపాలన సాగిస్తుందంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగమే ఈరోజు మనం అమలు చేసుకుంటున్నాం. కాబట్టి ఆ మహానుభావుని జయంతిని వర్ధంతిని మనం ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటున్నాం. దాంతో భాగంగానే ఈరోజు ఆపద్ బాంధవ సేవా ట్రస్ట్ కార్యాలయం నందు ఆ మహానుభావుని వర్ధంతి జరుపుకొని వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. దాని తర్వాత ఆపద్ బాంధవ సేవా ట్రస్ట్ చైర్మన్ దామా మధుసూదన్ రావు గారి ఆధ్వర్యంలో వృద్ధాశ్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో కావలిలోని కొంతమంది స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులము ఆ వృద్ధాశ్రమాన్ని సందర్శించి అక్కడ స్థితిగతుల్ని ఆ పరిస్థితుల్ని అన్ని కూడా చూసి కొన్ని సూచనలు సలహాలు మధుసూదన్ రావు గారికి ఇవ్వడం జరిగింది. మధుసూదన్ రావు గారు మధు వృద్ధాశ్రమం స్థాపించడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎంతోమంది అనాథలుగా వితంతువులుగా వాళ్ళ కుటుంబంలో సరైన పోషణ లేక వాళ్ళు కష్టాలు నష్టాలు బాధలు పడుతున్నటువంటి ఎన్నో సందర్భాలు ఉన్నందున వారికి ఈ వృద్ధాశ్రమం ఒకటి ఏర్పాటు చేసి వారికి అన్ని సౌకర్యాలు కల్పించి వారి ఆరోగ్య విషయంతోనేమి వారి జీవన విధానం అయితేనేమి వారికి అన్ని సౌకర్యాలు కూడా కల్పించి ఆపద్ బాంధవ సేవా ట్రస్ట్ ఆ పేరులోనే ఉంది ఆపద్ బాంధవుడు అని. కాబట్టి చాలా మంచి ఉద్దేశం. ఈరోజు మేము ఈ వృద్ధాశ్రమం సందర్శించినప్పుడు కూడా మాకు చాలా సంతోషం వేసింది. ఎందుకంటే అందరూ కూడా కోటీశ్వరులో ధనవంతులో లేకపోతే పూర్తిగా వారి పనులు వాళ్ళు చేసుకునేవాళ్ళు ఉండటం కష్టం. కాబట్టి వృద్ధులైన తర్వాత వారికి ఎన్నో రకాల సమస్యలు కష్టాలు బాధలు బరువులు ఎన్నో ఉంటాయి. వారికి ఆసరా కల్పించాలనేది మంచి సదుద్దేశం. అందులో భాగంగా మధుసూదన్ రావు గారికి మేమందరం కూడా చాలా సంతోషకరంగా ఆయనకి అభినందనలు తెలుపుకుంటున్నాం. ఇకపోతే ఆపద్ బాంధవ సేవా ట్రస్ట్ ద్వారా దామా మధుసూదన్ రావు వారి శ్రీమతి రాజలక్ష్మి గారు ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు ఒకటే ఒక కాన్సెప్ట్ మీద పనిచేస్తారు. వాళ్ళు ప్రతిరోజు ఒక్కరికైనా ఒక పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి ఒక వ్యక్తికి అయినా భోజనం పెట్టాలి, వారి జీవితంలో వెలుగులు నింపాలి అనేటువంటి ఒక మంచి ఆశయంతో వాళ్ళు ఇప్పటి వరకు చాలా మంచి కార్యక్రమాలు చాలా సేవా కార్యక్రమాలు స్వచ్ఛందంగా చేస్తున్నటువంటి సందర్భం. కాబట్టి ఈ వృద్ధాశ్రమం కూడా రాబో రోజుల్లో ఎంతోమందికి జీవనోపాధి కల్పిస్తుందని మేము ఆశిస్తూ మరి రాబో రోజుల్లో వారికి ఏదేది అవసరమో వారికి ఏ విధంగా వారి ఆరోగ్య విషయంలో కానివ్వండి వాళ్ళ జీవన విధానంలో కానివ్వండి ఏ విధంగా వాళ్ళని చూసుకోవాలి. ఎందుకంటే వృద్ధులు కాబట్టి వాళ్ళు చేసుకోలేని పరిస్థితి మనం ఎక్కడో చాలా చూస్తున్నాం.
కాబట్టి మధు గారికి ఆ ఓపిక, ఆ మంచి విధానాలు అతనికి ఉన్నాయి కాబట్టి విజయవంతంగా దిగ్విజయంగా ఈ వృద్ధాశ్రమాన్ని నడపవలసిందిగా కోరుకుంటూ రాబో రోజుల్లో కూడా వారి యొక్క మా యొక్క సహాయ స్నేహ సహకారాలు ఎప్పుడు ఉంటాయని కూడా తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ బత్తిన నరేంద్రబాబు, MBBS, MS, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడును, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వాంతులు, విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును. పేగు రంధ్రం పడుట, పేగు మెలికపడుట, పేగుపూత, వర్బీజం, హెర్నియా, నరాలు ఊపడం, హైడ్రోసిల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును. పైల్స్, మొలలు, ఫిషర్, లూటీ, లైపోమా, కొవ్వుగడ్డలు, వీటికి చికిత్స చేయబడును. కడుపులో పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును. శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును. అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. పాము కాటు, తేలుకాటుకు ప్రత్యేక వైద్యం. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ICU, ల్యాబ్, AC అండ్ నాన్ AC రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.